ఆంధ్రప్రదేశ్లో ప్రశ్నించే గొంతుకలను అణగదొక్కడానికి అక్రమ అరెస్టులు చేస్తున్నారంటూ నిన్న ఆర్ఏ శ్యామల గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఎలా చూడాలంటారమ్మా? ఏదైతే వెంకటరెడ్డి అరెస్ట్ సందర్భంగా ప్రశ్నించే గొంతుకలను అణగదొక్కుతున్నారంటూ ఆమె చేస్తున్న వ్యాఖ్యలను నిజమే అనుకోవాలంటారా? అది అంటే వాళ్ళు ఏ అక్రమాలు చేసినా కానీ అంటే వాళ్ళు వేరే పార్టీలో ఉన్నారని చెప్పేసి ఏం చేసినా కానీ అరెస్ట్ చేయకూడదంటారా? అంటే ఇప్పుడు పరకామణి కేసులో వాళ్ళని పట్టుకున్నారు కదా, వాళ్ళను కూడా వీళ్ళు చంపేసేసి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళు ఏం చేసినా కానీ అంటే చేతులు కట్టుకొని కూర్చోవాలా? ఎదుటి వాళ్ళు ఏంటి వాళ్ళు ప్రశ్నించడం అంటే నాకు అర్థం కాలేదు. అంటే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడేమో అసలుకి చిన్న చిన్న కార్యకర్తను కూడా ఏదైనా సోషల్ మీడియాలో చిన్న మెసేజ్ పెడితేనే అరెస్టులు చేసిన బాపతి మనం గతంలో చూస్తున్నాం. కానీ వీళ్ళు మాత్రం ఎంత పెద్ద తప్పులు చేసినా కానీ ఏం చేసినా కానీ వాళ్ళని మాత్రం ఏం చేయకూడదు అనమాట. ఇంకొక ఆవిడ అంటది నిన్న, అధికార ప్రతినిధిని అరెస్ట్ చేయకూడదని లోకేష్ గారికి తెలీదా, చంద్రబాబు నాయుడు గారికి తెలీదా అని చెప్పేసి. అవన్నీ కూడా వాళ్ళకి అంటే వాళ్ళు చేస్తేనేమో మంచి ఏదో అంటారు కదా, అవి అదనమాట. అట్లా ఉందనమాట వాళ్ళు మాట్లాడేది. అంటే ఇక్కడ పరకామణి కేసు గురించి మాట్లాడారు కాబట్టి అసలు అందులో ప్రభుత్వం ఒత్తిడి చేయటం వల్లే ఆయన చనిపోయాడు అనేది ప్రధానంగా వైసీపీ నాయకులు చెప్తున్న వాదన. నిజమే అనుకోవాలంటారా? అది కాదండి, అది వీళ్ళ ప్రెజర్, వీళ్ళు చేసిన పనే. అది ఆల్రెడీ సిబిఐ వాళ్ళు అందరూ కూడా చేస్తున్నారు, ఇన్వెస్టిగేషన్ అంతా జరుగుతుంది. వీళ్ళు చేసిన పనే, ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదనమాట. అది వైసీపీ వాళ్ళు అంటే వాళ్ళ మీదకి ఎక్కడ వాళ్ళవన్నీ బయటపడతాయో అని చెప్పేసి చేసిన బాపత అనమాట ఇది. అంటే ఆల్రెడీ ఇక్కడ బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు అయితే కనుక ఏదో దగ్గరుండి చూసినట్టు రైల్లోంచి దూకి చనిపోయాడని కూడా ఆయనే చెప్తున్నారు కదమ్మా. మరి గతంలో చూస్తే కనుక వైఎస్ వివేకా గారు చనిపోయినప్పుడు కూడా గుండెపోటు అనే మాట అయితే చెప్పుకుంటా వచ్చారు. ఇప్పుడు చూస్తేనేమో ఏకంగా రైల్లోంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు అని చెప్తున్నారు. అది నిజమే అనుకోవాలంటారా? అంటే ఆ సందర్భం వచ్చినప్పుడే వాళ్ళు రైల్లో నుంచి దూకుతారా? అంటే ఇంతమంది ట్రైన్లో అంతమంది జర్నీ చేస్తున్నారు, ఎవరు దూకరు. అంటే ఆ కేసులో విక్టిమ్గా ఉన్నాడు కాబట్టి వాళ్ళకే జరిగిద్ది అలాగా? చెప్పండి, మీరు చెప్పండి. వాళ్ళకే జరిగిద్ది, వాళ్ళకి జరగదు కదా. అది కావాలని చేసిందే పబ్లిక్గా తెలిసిపోతుంది. తెలిసిపోయిన దాన్ని కూడా వాళ్ళు కప్పిపుచ్చుకోవాలని చెప్పేసి ఏదో ఒకటి చేయటానికి ఎంత చేసుకున్న జనాలకి అర్థమవుతుంది. మీరు చేసిన పని అని చెప్పేసి జనాలకి ట్రాన్స్పరెంట్గా తెలిసిపోతుంది అనమాట. మీరేమి ఎంత కప్పిపుచ్చినా కానీ అది అబద్ధం అనేది తెలిసిపోతుంది. అంటే ఇదంతా చూస్తుంటే కనుక ప్రభుత్వం మమ్మల్ని ఇరికించడానికి చేస్తున్న కుట్రలాగా అనిపిస్తుంది అంటూ ఒక బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు వైసీపీ నాయకులందరూ చెప్తున్న మాట. ఇప్పుడు తిరుమల లడ్డు వ్యవహారంలో చూసుకుంటే అందులో వైవి సుబ్బారెడ్డి గారిని ఇరికించాలని చూస్తున్నారు. ఇందులో చూస్తే కనుక ఏదైతే బొమ్మన కరుణాకర్ రెడ్డి గారిని ఇరికించాలని చూస్తున్నారు. ఇదంతా ప్రభుత్వం అంతా డైవర్ట్ పాలిటిక్స్ చేస్తుంది అంటున్నారు కదమ్మా. మరి ఆ గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుక్కున్నట్టు మీరు చేసినవన్నీ పబ్లిక్గా తెలిసిపోతున్నాయి కాబట్టి అరెస్టులు చేస్తున్నారు. అది మీరు జనాలకి వేరే విధంగా చెప్పినా కానీ అది తెలియదని చెప్పి తెలుస్తుంది కదా. ఎందుకు అలాగా మరి మీరు చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నిన్న అరెస్ట్ చేసిన ఆయన కూడా కేసుల్లో ఉన్నాడనే కదా అరెస్ట్ చేసేది. అది సిబిఐ వాళ్ళన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కదా. చంద్రబాబు నాయుడు లోకేష్ వచ్చి మిమ్మల్ని ఏం అరెస్ట్ చేయట్లేదు కదా. ఇన్వెస్టిగేషన్ మీరన్నా ఇంకా అసలుకి ఆ కేసు బయటికి రాకముందే ఏదన్నా ఒక మీడియాలో మాట్లాడితే తీసుకొచ్చేసి ఏ కేసులు ఏమీ లేకుండా అరెస్ట్ చేసి పెట్టేసిన రోజులు ఉన్నాయన్నమాట. అంటే నైట్కి నైట్ అర్ధరాత్రి కాడ వెళ్ళి ఇంటి తలుపులు బగలగొట్టి దొంగతనంగా లోపలికి వెళ్ళిపోయి ఎట్లా ఉన్నారో అట్లా తీసుకొచ్చి అరెస్ట్ చేసిన రోజులు ఉన్నాయి. మీరు పట్టాభి గారిని కానీ నరేంద్ర గారిని కానీ వీళ్ళందరినీ కూడా మిమ్మల్ని పోలీసులు వచ్చి అధికారికంగా తీసుకెళ్తున్నారు, అధికారికంగా అరెస్ట్ చేస్తున్నారు. దానికి మీరు ఎందుకు భుజాలు తడుకుంటున్నారు? మీ తప్పు ఉంది కాబట్టి కదా పోలీసులు వచ్చి తీసుకెళ్తుంది, మిమ్మల్ని దొంగతనంగా ఏం తీసుకెళ్ళట్లేదు కదా. పోలీసులను అడ్డం పెట్టుకొని వీళ్ళు పరిపాలన చేస్తున్నారు, ప్రశ్నించే గొంతుకలను మోగబోయేటట్టు చేయడానికి అనగదొక్కాలని చూస్తున్నారు అనేది వాళ్ళ వాదనమ్మ. నిజమే అనుకోవాలంటారా? మరి ప్రశ్నించే గొంతుకలు కాదండి అవి. ఏంది ఇది అంటారు చూడు, ప్రశ్నించే గొంతుకంటే అది వేరుగా ఉంటది. వీళ్ళు ఏంటంటే ఎక్కడ బురద చల్లుదామా అనే రకాలు అనమాట. వాళ్ళు చేసినవన్నీ కూడా వేరే వాళ్ళకి ఆపాదించే రకాలు వీళ్ళందరూ. వీళ్ళు చేసేది మంచి పనులు ఏం కాదు, అన్నీ కూడా జనాల్ని మభ్య పెట్టడానికి చేసే పనులు అనమాట. మరి ఓవరాల్ గా చూసుకుంటే అమ్మా ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక మళ్ళీ ఇంకో పక్కన మహిళలకు రక్షణ లేకుండా పోతుంది అంటూ ఒక వైపున చూస్తే కనుక రోజా గారు కానీ మరో వైపున చూస్తే శ్యామల గారు కానీ పదే చెప్తున్న మాట నిజమే అనుకోవాలంటారు.
మహిళలకి రక్షణ అనేది చంద్రబాబు నాయుడు గారు ప్రతి దానికి కూడా ఒక కాల్ సెంటర్ నెంబర్ ఇచ్చి వాళ్ళు ఏ అర్ధరైతుల కాడ కూడా ఫలానా నెంబర్ కి కాల్ చేయండి, వాళ్ళ దగ్గరుండి మిమ్మల్ని ఇంటి దగ్గర దాకా చేర్చే బాధ్యత మాది అని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో నెంబర్స్ ఇచ్చారు. మరి మీకెందుకు అంత, మీకేమైనా ఒకవేళ ఇబ్బంది అయితే ఒక ఒంటరిగా కనుక అర్ధరైతుల కాడ వెళ్ళగలిగితే మీకేమైనా సహాయం కావాలంటే హెల్ప్ లైన్ కి కాల్ చేయండి. మాకైతే అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అయితే ప్రతిపక్షం వాళ్ళు మనపక్షం వాళ్ళు అని ఏమి ఉండదు. ఎవరైనా సరే మహిళలకి ఇబ్బంది జరిగితే ఆ ఇబ్బందిని తీర్చే దిశగా ప్రభుత్వం కొనసాగుతుంది అనమాట. ఏమీ లేదు ఇక్కడ అక్రమ కేసులతోటి కానీ మహిళలను అయితే గనక వాళ్ళకి మాన ప్రాణాలకు రక్షణ లేకుండా కల్తీ మద్యంతో వాళ్ళ మంగళసూత్రాలు కూడా తగ్గుంటే పరిస్థితి తీసుకొస్తున్నారు. ఇవన్నీ డైవర్ట్ చేయడానికే తిరుమల అంటూ కొత్త నాటకానికి తెరదీసింది కూటమి ప్రభుత్వం అనేది వైసీపీ నాయకులు వాదన. మరి అనుకోవాలంటారా? అసలుకి కల్తీ మద్యానికి నాంది పలికిందే జగన్మోహన్ రెడ్డి. అసలు ఎప్పుడూ లేని బ్రాండ్స్ కూడా బూమ్ బూమ్ అని శకలక అని ఏందో డాన్సుల పేర్లు పెట్టి అన్ని అమ్మిన బాపత్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ఈ ప్రతి ఒక్క అంటే అధికారంలో ఉన్న పోలీసులు కానీ వాళ్ళందరినీ కూడా నియంత పరిపాలన లాగా, అంటే వాళ్ళు నేను ఏది చెప్తే అది వినాలి అంతే అన్నట్టు పరిపాలించాడు. అది పోలీసులు కానీ కలెక్టర్ ఈవెన్ ప్రతి పెద్ద పెద్ద ఐఏఎస్లు కూడా ఒక లైన్ లో అంటే అతని ఆధీనంలోకి తెచ్చుకున్నాడు అనమాట. ఎవరిని కూడా ప్రతి వాళ్ళని కూడా ఆయన ఏది చెప్తే అదే అప్పుడు చేశాడు అలాగా. ఇప్పుడేంటి అవన్నీ కూడా ఎలాగ చేశారు అనేది చంద్రబాబు నాయుడు గారు కొంచెం కొంచెం అవన్నీ వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకొస్తారు. అవన్నీ తీస్తే చివరికి నా మీదకి ఎక్కడొచ్చిద్దో అని చెప్పేసి ఇలాంటి దుర్భాషలు మాట్లాడుతూ ఉంటాడు అనమాట. వీళ్ళోకేనమ్మా మరి రోజా గారు కూడా అంటున్నారు కదా రాష్ట్రంలో రక్షణ లేకుండా పోతుంది అంటూ ఆమె కూడా మాట్లాడుతున్నారు. అలాగే చూస్తే శ్యామల గారు అయితే రోజు అదే మాట అనే పనిలోనే ఉన్నారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదు, మహిళలకు రక్షణ లేదంటూ పదే పదే అదే మాట ఉచ్చరించే పరిస్థితిలో ఉన్నారు. మరి దాన్ని ఎలా చూడాలంటారు? మరి రోజాకి శ్యామలకి జగన్మోహన్ రెడ్డి అధికార ప్రతినిధులు ఇవన్నీ పోస్టులు ఇచ్చారు కదా, మరి ఆ పోస్టులకి న్యాయం చెయ్యాలి అంటే ఏదో ఒకటి బురద చల్లాలి కదా. ప్రతిపక్షం మీద అదే ఆ పాలకపక్షం మీద బురద చల్లితేనే కదా రేపు వాళ్ళకి ఏదన్నా కొంచెం అంటే నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి ఏదో ఎమ్మెల్యేనో ఎంపీనో సీటు ఇవ్వగలిగేది. అందుకని ఖచ్చితంగా వాళ్ళు అలాగే మాట్లాడతారన్నమాట. అంటే ఓన్లీ సీటు కోసమే ఇదంతా అంటారా? అవును, ఖచ్చితంగా. నెక్స్ట్ అంటే వీళ్ళు ఎంతైతే మాట్లాడతారో రేపు వాళ్ళకి అంత హైక్ అయింది కాబట్టి ఆ దిశగా వీళ్ళు నడుస్తున్నారు అనమాట. వేరేదేం లేదంటారు, అంటే ప్రజల మీద ప్రేమతో కాదంటారు. ప్రజల మీద ప్రేమ ఉంటే అండి అధికారంలో ఉన్నప్పుడు ఏమైపోయారు వీళ్ళందరూ? ఎన్ని జరిగినాయి, ఎన్ని అగత్యాలు జరిగినాయి, అప్పుడు ఏమైపోయారు? ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయారే అప్పుడు. మరి ఇప్పుడైతే అంటే ఏదో ఒక చిన్నది అది సాల్వ్ చేసినా గానీ ఈ లోపే చిన్న పిల్లని అన్యాయంగా చేస్తేనే ఆ ముసలోని దెబ్బకి తనంతట తనే ఇదైపోయేలాగా చేశాడు. చంద్రబాబు నాయుడు అంటేనే అలా ఉంటది అనమాట. ఏదైనా కానీ మహిళల మీద ఎవరైనా కానీ అగాత్యం చేస్తే వాడంతట వాడే, అంటే ఎవరు కూడా కాదు, ప్రమేయం లేకుండా వాళ్ళంతట వాళ్ళు ఇదైపోయేలాగా చంద్రబాబు నాయుడు గారు చేస్తారు. వీళ్ళకి అంత నెప్పెందుకు తగులుతుందో నాకు అర్థం కావట్లేదు.